హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే వ్లాగ్స్. చెప్పు కంటెంట్ ఏం మాట్లాడదాం ఈరోజు? కంటెంట్ ఇవాళ ఎస్బీ ఎంక్వైరీ గురించి మాట్లాడబోతున్నాం. ఓకే, సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు కంటెంట్ వచ్చేసి మనం ఎస్బీ ఎంక్వైరీ ఎలా అవ్వబోతుంది అంటే, ఎందుకంటే మనం లాస్ట్ టైం చేసిన ఎస్బీ ఎంక్వైరీ వీడియో మీద చాలా మంది ఫ్రెండ్స్ ఏంటంటే కమెంట్స్ పెడుతున్నారు అనమాట. చాలా మందికి ఇంకా కొంచెం డౌట్స్ ఉన్నాయి, అందరికీ నేను రెస్పాండ్ అవ్వలేకపోతున్నా. సో మనం ఏం చేద్దామంటే, జస్ట్ ఎస్బీ ఎంక్వైరీ ఎలా అయితే ఒక గ్లిమ్స్ మాట్లాడిన తర్వాత, ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత ఆ కమెంట్స్ మీద ఒకసారి మాట్లాడదాం. సో ఎవరైతే కమెంట్స్ పెట్టారో వాళ్ళందరికీ ఇది హెల్ప్ఫుల్ ఉండొచ్చు. సో షమీమ్, మనకి ఎస్బీ ఎంక్వైరీ ఎలా అవ్వచ్చు అంటే మీకు అయినప్పుడు ఎలా అయింది, ప్రొసీజర్ ఏంది ఎగ్జాక్ట్లీ? మేజర్ గా అయితే డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు. సో డాక్యుమెంట్స్ ఫేక్ ఉండకుండా, కొందరికి స్పెల్లింగ్ మిస్టేక్స్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్స్ అలా ఉంటాయి కదా, అవన్నీ కరెక్ట్ చేసుకోవడమే బెస్ట్. వన్స్ ఈవెంట్స్ క్వాలిఫై అయిన తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయంటే కరెక్ట్ చేయించుకుంటే మంచిదే కదా. అండ్ బోనాఫైడ్స్ లో ఒక నేమ్ ఉంటది, ఇంకొక బోనాఫైడ్ లో మన పేరెంట్స్ జాయిన్ చేసినప్పుడు ఏంటంటే అంత కన్సర్న్ గా అవన్నీ వీళ్ళకి ఇంత పెద్ద ప్రాబ్లం అవుతుందని వాళ్ళకి తెలియదు అప్పట్లో. అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ర్యాండమ్ గా వేయించేస్తుంటారు. సో అవన్నీ మిస్టేక్స్ ఏమైనా మేజర్ మిస్టేక్స్ ఏదైనా ఉంటే కరెక్ట్ చేసుకోవడం బెస్ట్. అండ్ నాన్ క్రీమీ లేయర్ అని ఒకటి ఉంటది, అది కూడా చేయించుకోవాలి. అది ఒకసారి చేయించుకుంటే 1 year వ్యాలిడ్ ఉంటది. ఒకవేళ మీరు ఆల్రెడీ నాన్ క్రీమీ లేయర్ చేయించుకున్నారు అంటే దాన్ని మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మెయిన్ కన్సర్న్ ఏంటంటే, ఎస్బీ ఎంక్వైరీ ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, మనం 1 to 7 స్టాండర్డ్స్ లో నువ్వు మాక్సిమం ఎక్కడ చదివావో అది నీకు లోకల్ ఏరియా కింద కన్సిడర్ చేస్తారు అనమాట. ఆ ఏరియాకి వెళ్ళి ఏం చేస్తారంటే, నీ రెసిడెన్షియల్ ఎక్కడ ఉందో, ఇప్పుడు మీ ఇల్లు వచ్చేసి హైదరాబాద్ ఉంది అనుకుందాం, మీ ఇంటికి వచ్చేసి నువ్వు పెట్టిన అడ్రస్ ఉంటే అక్కడ వచ్చి వెరిఫై చేస్తారు అనమాట. జస్ట్ మన ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు కదా, అక్కడ కన్ఫర్మ్ చేస్తారు అంటే వీళ్ళు ఇక్కడ లోకల్ ఏనా అన్నట్టు. అన్ని స్కూల్స్కి వెళ్ళి నీ బోనఫైడ్స్ అన్ని ఒకసారి క్రాస్ చెక్ చేస్తారు. అండ్ కొంతమందికి ఇంకా ప్రాబ్లమ్స్ ఏమైనాయి అంటే, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదివిన స్కూల్ క్లోజ్ చేయడం కానీ, 3rd క్లాస్ 4th క్లాస్ చదివిన స్కూల్ ఇప్పుడు లేకపోవడం, క్లోజ్ చేయడం కానీ అయ్యింది. వాళ్ళు కూడా కొంతమంది టెన్షన్ పడుతున్నారు. అట్లాంటి కేసెస్లో ఏమవుతుందంటే, మన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంటారు, డిఈ ఆఫీస్, అక్కడికి వెళ్ళి మనం ఒక ఇది ఫామ్ తీసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ నేను లోకల్గా చదివిన అండ్ మన రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా పెట్టొచ్చు అనమాట. అంటే ఇక్కడ ఉన్నట్టు ప్రూవ్ చేయొచ్చు. సో అది సార్టెడ్ అవుట్ అనమాట, టెన్షన్ పడకండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండ్ మనకు వచ్చిన కమెంట్స్ చూద్దాం ఒకసారి. సో దాని మీద కూడా మనం ఒకసారి క్లారిఫికేషన్ తీసుకుందాం. సో we'll go with 1 by 1 question. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, చుట్టుపక్కల వాళ్ళు ఎనిమిస్ మరి వాళ్ళు తప్పుగా చెప్తే ఎలా? వాళ్ళు తప్పుగా చెప్పినా దే హ్యావ్ దేర్ ఓన్ వేస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. వాళ్ళు ఓన్లీ వాళ్ళ స్టేట్మెంట్ మీదనే డిపెండ్ అయ్యి ఉండరు. అవును. అండ్ దే విల్ డూ అడిషనల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు. ఓకే, ఎందుకంటే చాలా అంటే 1% చెప్తారు, 1% చెప్తారు, 2% చెప్తారు, అందరూ ఫేక్ గా అయితే చెప్పారు కదా. సో అలా తప్పుగా చెప్పినా అయితే మనకైతే ప్రాబ్లం ఉండదు. వితౌట్ తప్పుగా ఇట్లా వాళ్ళు ఫ్రాడ్ అది ఇది చెప్తే దే హ్యావ్ టు హ్యావ్ ద ప్రూఫ్స్ కదా. అవును. ఆ ప్రూఫ్స్ గురించి ఏదైనా ఒక చిన్న లూప్ హోల్ దొరుకుతుంది కదా వాళ్ళకైనా కూడా. సో ఇంకో క్వశ్చన్ వచ్చేసి, ఫస్ట్ క్లాస్ బోనఫైడ్ లేదు, రిమైనింగ్ 2nd to 10th ఉన్నాయి, ఏమైనా ప్రాబ్లం అవుతుందా మేడం? ఏం కాదు, అంటే మనం లోకల్ అనిపించుకోవడానికి ఏంటి 7 years ఇక్కడ ఉన్నా మనం హైదరాబాద్ అని ప్రూఫ్ చేసుకోవడానికి ఏంటి బోనాఫైడ్స్ ప్రూఫ్. సో నీకు 2nd, 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th అట్లా 9 years ఉంది నీ దగ్గర ఆల్రెడీ. ఇంకా నీ దగ్గర 2 years లేకపోయినా కూడా పర్లేదు, నీ దగ్గర ఆల్రెడీ 7 years ఎక్సీడ్ అయిపోయింది కదా. సో నువ్వు లోకల్ గానే కన్సిడర్ అవుతుంది. ఇంకొకటి వచ్చేసి, మేడం నా బైక్ నెంబర్ ప్లేట్ వంగి ఉండేది అని పిటి కేసు వేశారు, కోర్టుకి వెళ్ళి ఫైన్ కట్టినా, అప్పుడు ఆధార్ జిరాక్స్ తీసుకున్నారు, నేను ఎస్ఐ జాబ్ కి ప్రిపేర్ అవుతున్నా, ఏమైనా ప్రాబ్లం అవుతుందా మేడం? ఏం కాదు, పిటి కేసెస్ కి ఏం కాదు. సో ఇక్కడ ఎందుకంటే ఇది అంటే నీ నెగ్లిజెన్స్ వల్ల వేరే వాళ్ళకి హామ్ అవ్వద్దు, అది చిన్న మిస్టేకే కాబట్టి పెద్ద ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వద్దు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యి అంత పెద్దగా ఏం కాలేదు కదా. డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటివి ఫస్ట్ టైంకి అయితే ఏం పెద్దగా ప్రాబ్లం ఉండదు. సెకండ్ టైం కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే నీ బండి సీజ్ చేయడము, కోర్టులో కేసు. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా రాను సివియర్ అయిపోతున్నాయి అవన్నీ. సో ఇవన్నిట్లో మనం ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే బెస్ట్. అవును. ఇంకో క్వశ్చన్, నా పైన 2 cases ఉండేవి కానీ అవి కాంప్రమైజ్ అయ్యి క్లోజ్ అయిపోయాయి, నాకేమైనా ప్రాబ్లం అవుతుందా? అంటే వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా వీళ్ళ మీద? అంటే కేస్ అయ్యింది, ఎఫ్ఐఆర్ అయ్యింది, బట్ కాంప్రమైజ్ అయిపోయింది.
క్లోజ్ అయిపోయిందంట. ఇట్ డిపెండ్స్. చార్జ్ షీట్ ఫైల్ అయ్యి ఎఫ్ఐఆర్ కేసు అయిందంటే కాంప్రమైజ్ అయినా ఏదైనా కూడా మేబీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద గ్రావిటీ ఆఫ్ ద కేస్. దాన్ని బట్టి ఉండొచ్చు అది క్రిమినల్ కేసా సివిల్ కేసా, ఇంటెన్షనల్ గా జరిగిందా అన్ఇంటెన్షనల్ జరిగిందా దాని మీద డిపెండ్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే ఆసమ్. సో దెన్ నెక్స్ట్ క్వశ్చన్ వుడ్ బి యాక్సిడెంట్ కేసెస్ కూడా కన్సిడర్ చేస్తారా? యాక్సిడెంట్ కూడా ఇట్స్ మిస్టేకే కదా. మన నెగ్లిజెన్స్ వల్ల 1 person డెత్ అయిపోతుంది. అవునంటే ఇది కూడా బేస్డ్ ఆన్ గ్రావిటీ ఉండొచ్చు కదా. గ్రావిటీ ఎవరైనా కూడా ఇంటెన్షనల్ గానైతే యాక్సిడెంట్ చేయరు. బట్ స్టిల్ ఏ కేసెస్ ఉండకుండా ఉంటేనే బెటర్. ఎఫ్ఐఆర్ అంటే ఇప్పుడు కొన్ని యాక్సిడెంట్ కేసెస్ లో ఎలా అవుతుంది అంటే వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా మనం వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోతాం కదా. ఏదైనా వాళ్ళకి ఫైనాన్షియల్ గా హెల్ప్ చేసి వెహికల్ రిపేర్ చేయడం ఏదైనా కాంప్రమైజ్ అయిపోయి లైక్ చార్జ్ షీట్ ఎఫ్ఐఆర్ అవ్వకపోతే మాత్రం ఇంపాక్ట్ ఏదైనా ఎఫ్ఐఆర్ మన పేరు మీద ఏదైనా క్రిమినల్ కైండ్ ఎఫ్ఐఆర్ అయ్యింది అని అంటే వి విల్ ఫేస్ కాన్సిక్వెన్స్. ఓకే. ఇంకొక క్వశ్చన్ వచ్చేసి మేడం నేను 2024 లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుకున్నారు, కోర్టుకి వెళ్ళమని చెప్పినారు, కోర్టులో 1800 ఫైన్ కూడా కట్టాను, ఇప్పుడు నా కెరీర్ కి ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చా? మళ్ళీ నెక్స్ట్ టైం కూడా తను దొరికితే అది ఆయనకి శిక్ష కూడా పడొచ్చు చెప్పలేదు. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఏం కాదు నాకు తెలిసినంత వరకు అయితే ఏం కాదు, కానీ మళ్ళీ ఆయన దొరకకూడదు. మేబీ అతనికి ఆల్రెడీ పాస్ట్ ఇలాంటి కేసెస్ ఉంటే ఇంపాక్ట్ అవ్వచ్చు, మనం గ్యారెంటీ ఇవ్వలేం. బట్ ఇది ఒక ఫస్ట్ టైం అయ్యింది దానివల్ల ఎస్బీ ఏంటంటే యాజ్ పర్ మై నాలెడ్జ్ చెప్తున్నాను, ఇది 100% నా వర్డ్స్ మీదనే డిపెండ్ అవ్వకండి. వన్స్ యూ గెట్ ఇన్ టు ఇట్ యూ విల్ నో ఇట్. అంతే, అది కూడా కరెక్ట్. అండ్ పక్కన ఫ్యామిలీస్ లైక్ మన నైబర్స్ ని ఏమడుగుతారు అక్క? ఎస్బీ ఎంక్వైరీలో చుట్టూ ఎనిమీస్ ఎక్కువ ఉన్నారు, నాకు తెలిసి వాళ్ళు ఇక్కడ రెసిడెంట్ అయినా అని అయితే అడుగుతారు. నాకు ఎస్బీ ఎంక్వైరీ చేసినప్పుడు మా ఓనర్ వాళ్ళకి మా ఇంటి పక్కన వాళ్ళకి ఏం అడిగినారు, వీళ్ళు ఇక్కడ రెసిడెంట్ అయినా ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు వీళ్ళు అని చెప్పి అడిగినారు అంతే. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మేడం ఈఎంఐ బౌన్స్ అయ్యింది, 420 కేసు కిందికి వస్తుందా అని చెప్పేసి డౌట్. ఈఎంఐ చెక్ బౌన్స్ అయితే లైక్ మేబీ అతనికి ఈఎంఐ ఏమైనా పర్సనల్ లోన్స్ అలాంటి, బట్ అది ఫైనాన్షియల్ మ్యాటర్ కదా. ఫైనాన్షియల్ కి వీటికి ఫైనాన్షియల్ మ్యాటర్స్ వేరే, సివిల్ కేసెస్ వేరే, క్రిమినల్ కేసెస్ వేరే. క్రిమినల్ కేసెస్ లో ఎఫ్ఐఆర్ అయితేనే మేబీ ఎక్కువ ఇంపాక్ట్ ఉంటది. ఇవి చిన్న ఇది ఫైనాన్షియల్. మేబీ ఆయన సిబిల్ పడిపోయి ఆయనకి వేరే లోన్స్ రాకుండా అలా ఇంపాక్ట్ అవుతుంది. కానీ దీనికి ఫైనాన్షియల్ అంటే ఒక దగ్గర డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు అలా కదా. నీ డబ్బులు ఉండకపోవడం వల్ల వేరే వాళ్ళకైతే హామ్ జరగలేదు కదా, ఒక దెబ్బ దాకలేదు ఆయనకి, ఆయన చచ్చిపోలేదు, ఆయన ఏం కాలేదు. గ్రావిటీ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద గ్రావిటీ. నువ్వు ఎందుకు చేసినావు, ఎట్లా అయింది, ఇంటెన్షనల్ గా జరిగింది, నువ్వు చేసిన మిస్టేక్ వల్ల ఎవరికి ఏమైంది, అట్లా అవన్నీ కన్సిడర్ అవుతాయి. సో ఇది ఒక క్రేజీ క్వశ్చన్ అన్నమాట. ఇన్ కేస్ లవర్స్ లేచిపోతారు కదండి, అప్పుడు కూడా కేసు అవుతుంది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే లేచిపోయిన లవర్స్ లో గర్ల్ ఆర్ బాయ్ ఇద్దరిలో ఒకరు సెలెక్ట్ అయ్యారు, మరి కేస్ ఫైల్ ఉంటే ఎలా? ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే ప్రాబ్లం అవుతుంది. ఇన్ కేస్ అది బట్ మేబీ వాళ్ళు కన్సిడర్ చేయొచ్చేమో, బికాస్ లవ్ మ్యారేజ్ ఇస్ నాట్ అ క్రైమ్ కదా. అవును, ఇద్దరు విల్లింగ్నెస్ తోనే చేసుకుంటారు. అంటే ఇప్పుడు అబ్బాయి మేజర్ ఉండి అమ్మాయి మైనర్ ఉంటే ఈమె కన్సెంట్ తో వెళ్ళినా కూడా ఇట్స్ అ క్రైమ్. ప్రాబ్లం అయిపోతుంది. కన్సెంట్ తోటి వెళ్ళిందా కన్సెంట్ తో వెళ్ళదే అది కన్సిడరే కాదు. ఆ అమ్మాయి మైనర్ అయితే క్రైమే. సో ఇక్కడ కూడా గ్రావిటీ వస్తుంది, ఎందుకంటే బేస్డ్ ఆన్ ది సినారియోస్. ఒకవేళ ఇద్దరు ఒక సినారియో ఉంటది, అది ఎందుకు జరిగింది ఏంటి, దానికి ఇంకా ఎన్నో ఉంటాయి లూప్ హోల్స్, అవి ఇవన్నీ చాలా ఉంటాయి. సో ఇక్కడ ఒకవేళ పెండింగ్ కేసు ఉంటే మాత్రం ప్రాబ్లం అవ్వచ్చు. అండర్ ట్రయల్ కేసెస్ ఉంటే కూడా ప్రాబ్లమ్. ఎందుకంటే నువ్వు ట్రైనింగ్ లో ఉంటూ నువ్వు అండర్ ట్రయల్స్ చేసుకుంటా అంటే నీకు కన్విక్షన్ పడొచ్చు పడకపోవచ్చు. అంటే మేబీ యూ కెన్ బి ప్రూవెన్ గిల్టీ ఆర్ నాట్, ఇట్స్ నాట్ ష్యూర్ కదా. నువ్వు ఆ క్రైమ్ చేసి ఉండొచ్చు, చేసి ఉండకపోవచ్చు, దట్ సెకండరీ. బట్ నీ మీద అయితే కేసు నడుస్తుంది, ట్రయల్స్ లో ఉంది. సో అది ఇంపాక్ట్ అవ్వచ్చు. సో ఎస్బీ ఎంక్వైరీ అంటే మనం జాబ్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ఇవన్నిటికి కొంచెం అన్నిటికీ దూరంగా ఉండండి ఫ్రెండ్స్. ఎలాంటి ఎఫ్ఐఆర్స్ కాకుండా చూసుకోండి. ఒక రెస్పాన్సిబుల్ ఇండియన్ లాగా నీకు జాబ్ వచ్చినా రాకపోయినా కూడా యూ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ అనే నేను అంటున్నా. నాకు జాబ్ అంటే నేను ఇప్పుడు జాబ్ ఏం ప్రిపేర్ అవ్వట్లేదు, నేను డ్రంక్ అండ్ డ్రైవ్ చేసా అలా ఏం కాదు. ఏదైనా కూడా రెస్పాన్సిబుల్ గా ఉండడానికి మనం ట్రై చేయాలి. మనం సేఫ్ సైడ్ ఉండొచ్చు, ఎప్పుడైనా ఫ్యూచర్ లో కూడా ప్రాబ్లం అవ్వకపోవచ్చు.
సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మన వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే పక్కా కమెంట్ చేయండి, పక్కా we will రెస్పాండ్. try to answer, friends. బాయ్.